జూబ్లీస్ ఎన్నికకు సంబంధించి కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ ప్రకారంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఈరోజు గత 10 సంవత్సరాలుగా నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కావచ్చు, కొత్తగా అడిషన్ చేసుకోవాలనేటువంటి కుటుంబ సభ్యులు పెరిగిన సంఖ్యలో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగలేదు. ఈరోజు హైదరాబాద్లోనే దాదాపు 60,000 పైన కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా పరిశీలనలో కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. మరొకసారి కూడా యావత్ తెలంగాణలో ఎవరైనా అర్హత ఉంది, ఏదో ఎన్నికల కొరకో, ఉప ఎన్నికల కొరకో, స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కాదు, నిరంతర ప్రక్రియగా కుటుంబ సభ్యుల పేర్ల మార్పిడి. ఉదాహరణకు ఒక అమ్మాయి పెళ్ళై అత్తవారింటికి వెళ్తే పేరు మార్చుకునే అవకాశం కావచ్చు, పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తే కొత్త రేషన్ కార్డు తీసుకునేటువంటి కుటుంబ పరంగా ఐడెంటిఫికేషన్ కొరకు కావచ్చు, నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. అదేవిధంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వేగవంతంగా ప్రక్రియ నిర్మాణం కొనసాగుతోంది. వాటికి సంబంధించిన పేమెంట్స్ కూడా ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఇవ్వబడుతున్నాయి. ఎక్కడైనా అధికారులతో జాప్యం జరిగితే వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోమని కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఇలా సన్నబియ్యం అనేటువంటిది కళలో ఊహించినటువంటి అంశం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్లు వచ్చినాయి. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం అవసరమైన సముచిత నిర్ణయాన్ని తీసుకుంటుంది. వారే చెప్పినారు, ఫర్టిలైజర్ ఇస్తే బీజేపీకి వేస్తాం, ఫర్టిలైజర్ ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి వేస్తామని. ఫర్టిలైజర్ చేయలేదు, సుదర్శన్ రెడ్డికి ఏమని కోరినా.